హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. మా నాన్న రాయించిన వీలునామాని చూసి నాకు చాలా కోపం వచ్చింది. నేను నమ్మలేకపోయాను. 2 రోజుల క్రితమే నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను. కారణం మా నాన్న మరణం. ఆయన అంతిమ సంస్కారాలన్నీ పూర్తయిన 2 రోజుల తర్వాత లాయర్ తీసుకొని వచ్చిన వీలునామా చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను అమెరికాలో పెట్రోల్ బంక్లో పనిచేసేవాడిని. నేను నా ఖర్చులకు మాత్రమే ఉంచుకొని మిగతా డబ్బంతా ఇండియాలో ఉన్నటువంటి నాన్నగారికి పంపేవాడిని. పైసా పైసా జమ చేసి నాన్నగారు మా ఊర్లో ఉన్నటువంటి పొలాలు, ఆస్తులు అమ్మేసి ఢిల్లీలో ఒక మంచి ఇల్లు, షాపులు కొన్నారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ రకంగా నాన్నకు డబ్బులు పంపిస్తూ ఉన్నాను. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అమెరికా వెళ్ళాను. ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలలో నేను ఇండియాకు వచ్చింది లేదు. కారణం, నా ఉద్యోగం వల్ల నేను చాలాసార్లు సెలవు అడిగాను. కానీ వాళ్ళు కుదరదు అన్నారు. చివరకు ఈ రకంగా మా నాన్న మరణం వల్ల నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. నేను ఇక్కడికి రావడం వల్ల ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం కూడా లేదు. వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేశారు. ఇన్ని సంవత్సరాలుగా నేను నాన్నకు పంపిన డబ్బు తీసి ఉంచుంటారు. వాటిని ఉపయోగించుకొని ఢిల్లీలో బిజినెస్ పెడదాము అని అనుకున్నాను. కానీ ఆయన రాయించిన వీలునామా చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ వీలునామాలో ఏముందంటే, నువ్వు అమెరికా పోవడానికి డబ్బు కావాల్సి వచ్చింది. దానికి నేను నాకున్న ఆస్తిలో పొలాలను అమ్మడం జరిగింది. నీకు రావాల్సిన వాటా అక్కడితో పూర్తయింది. ఇక మిగిలిన ఆస్తి పైన సుహాసినికి మాత్రమే హక్కు ఉంది. నీకు ఏ విధమైన హక్కు లేదు. ఈ వీలునామా చూసి నేను ఆశ్చర్యపోవడం జరిగింది. సుహాసిని ఒక పిచ్చి అమ్మాయి. తనకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఆస్తిలో ఒక భాగం తనకు రాసి ఉంటే స్టాంపు పేపర్ల మీద తన సంతకం చేయించుకొని మొత్తం ఆస్తిని నేనే తీసుకునేవాడిని. కానీ మా నాన్న చేసిన నిర్వాకం, ఎవరైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో తనకి విడాకులు ఇవ్వకుండగా జీవితాంతం తనతో ఉంటారో వారికి మాత్రమే ఈ ఆస్తి అంతా చెందే విధంగా వీలునామాలో రాసి ఉంది. దీని అర్థం, నేను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించి పంపించిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నా పేరు మీద ఇప్పుడు చిల్లి గవ్వ కూడా ఉంచలేదు. నాన్న కొన్నప్పుడు ఆ ఆస్తుల విలువ లక్షల్లో ఉండేది. కానీ ఇప్పుడు కోట్లకు చేరింది. ఎవరో గుర్తు తెలియని వాళ్ళకి ఈ విధంగా ఆస్తి రాయడం వల్ల ఏం లాభం వచ్చింది అని నాకు చాలా కోపం వచ్చింది. వీలునామాతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. నాకున్న కోపానికి ఆ ఉత్తరాన్ని చదవాలనిపించలేదు. నాకు తెలుసు దాంట్లో సుహాసిని పిచ్చిపిల్ల కాబట్టి తనకి ఆస్తి అవసరం ఉంటుంది. ఆస్తి కోసమైనా ఎవడో ఒకడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు మగపిల్లవాడివి కాబట్టి నువ్వు బతకగలవు అని నన్ను సముదాయించడానికి ఉంటుంది అనుకొని ఏం చదవకుండా వీలునామాతో పాటు బీరువాలో వేసేశాను. ఇంటికి లాయర్ వచ్చాడు. ఈ ఇంట్లో సుహాసిని గారు మాత్రమే ఉండాలి. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే సుహాసిని గారి పర్మిషన్తో ఉండాల్సి ఉంటుంది. ఆ మాటలకు నాకు చాలా కోపం వచ్చింది. కోపంగా, సుహాసిని ఒక పిచ్చి పిల్ల, తను సొంతంగా ఆలోచించుకొని చెప్పలేదు. అయినా ఇది మా నాన్నగారి ఇల్లు. ఈ మాట విని లాయర్, ఈ వీలునామా కూడా మీ నాన్నగారే రాశారు. మీకు ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉంది. వీలైతే మీరు సుహాసిని గారిని ఇంటికి తీసుకొని రండి. లేకపోతే సాయంత్రం నేను వచ్చి తాళం వేసేస్తాను. లాయర్ ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. నా తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది. సుహాసిని ఒక 22 ఏళ్ల పిల్ల. కానీ తను మానసికంగా 9-10 సంవత్సరాల చిన్నపిల్లలాగా నడుచుకుంటుంది. తనకు కోపం వచ్చినా నచ్చకపోయినా
ఉన్న వస్తువులను విసిరికొట్టే అలవాటుంది. తనను ఎలా తీసుకురావాలి? నేను లోలోపల చాలా బాధపడుతూ, నాకు ఇది తప్ప నాన్న వేరే దారి వదలలేదు అనుకున్నాను. నేను మధ్యాహ్నమే సుహాసినిని తీసుకొద్దామని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్తో చెప్పాను, నేను సుహాసిని అన్నని. తనని నాతో పంపించమని అడిగాను. దానికి ఆయన మొదట ఒప్పుకోలేదు. సుహాసిని ఇక్కడ అడ్మిట్ చేసింది వాళ్ళ నాన్నగారు. ఆయన వస్తేనే పంపిస్తాను. మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు సుహాసినిని చూసుకునే బాధ్యత నాదే. ఈ మాట విన్నా కూడా డాక్టర్ ఎందుకో సుహాసినిని నాతో పంపించడానికి అంగీకరించలేదు. మీరు తనని నాతో పంపించకపోతే నేను మీ పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తాను అని బెదిరించేసరికి నాతో పంపించడానికి ఒప్పుకున్నాడు. నాతో కొన్ని పేపర్లపై సంతకం చేయించుకున్నారు. డాక్టర్ ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి ఒక నర్సుకు చెప్పారు. కొంతసేపటి తర్వాత ఒక 22 అందమైన అమ్మాయి చిన్న బొమ్మ పట్టుకొని నా ముందు వచ్చి నిలబడింది. నన్ను గుర్తుపట్టనట్టుగా తదేకంగా చూస్తూ ఉంది. నేను తనని 10 సంవత్సరాల క్రితం చూశాను. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. పరాయి వాళ్ళు ఎవరైనా చూస్తే తనకి పిచ్చి ఉందని నమ్మరు. తను భయంగా నన్ను చూస్తూ ఉంది. డాక్టర్ గారు తనకి, ఇతను మీ అన్నయ్య, నువ్వు ఇప్పటి నుంచి ఇతని ఇంట్లోనే ఉంటావు అని అన్నారు. ఆ మాట విన్న సుహాసిని కంగారు పడింది. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన తప్ప ఇంకెవ్వరి దగ్గర నేను ఉండను. మిగతా వాళ్ళు నన్ను కొట్టేవాళ్లే. నాకు ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్లడం అవసరం. కాబట్టి నేను లేచి నిలబడి, సుహాసిని నన్ను చూడు, నేను రాజన్నయ్యని. మనము మన ఇంటికి వెళ్దాము. నిన్ను నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రస్తుతానికి నాన్నగారు బయటికి వెళ్ళారు. ఆయన వచ్చిన వెంటనే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. నా మాటలు విన్న సుహాసిని నన్ను దీర్ఘంగా చూస్తూ ఉంది. నన్ను గుర్తుపట్టినట్టుంది. తను ఆనందంగా రాజన్న అని పిలిచింది. నేను అవును, నేనే మీ రాజన్నని అంటూ నా జేబులో నుంచి చాక్లెట్ తీసి తనకి చూపించాను. సుహాసిని నాతో రా, ఇలాంటి చాక్లెట్లు చాలా ఉన్నాయి, నీకే ఇస్తాను అని చెప్పడంతో నా దగ్గర ఉన్న చాక్లెట్లు తీసుకొని నాతో రావడానికి సిద్ధమయ్యింది. లాయర్ సాయంత్రం వస్తా అన్నాడు కాబట్టి తను బాగా కనిపించాలని తన కోసం డ్రెస్సులు తీసుకున్నాను. తను చాలా ఆనందపడింది. మేము బయలుదేరుతుండగా సుహాసిని కళ్ళు ఒక టాయ్ షాప్ మీద పడింది. తను నాతో రాజన్న, నాకు బొమ్మలు కావాలి అని చెప్పింది. నేను ఏదైనా ఒక బొమ్మ కొనుక్కుంటుంది అనుకున్నాను. కానీ తను చాలా బొమ్మలు తీసుకుంది. అవి కావాలి అని మారం చేస్తుంది. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను తనని ప్రేమగా, సుహాసిని, నేను రేపు నీకు బొమ్మలు కొనిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పాను. తాను వినకుండా మారం చేస్తూనే ఉంది. నాకు కోపం వచ్చి ఆమె దగ్గర ఉన్న బొమ్మలన్నీ తీసి అక్కడే పెట్టేశాను. తనని బలవంతంగా లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళాను. దారంతా తను కేకలు పెట్టి ఏడుస్తూనే ఉంది. తను చేసే మారాన్ని 1 గంట చూసినా నాకు చాలా కోపం వచ్చింది. చచ్చిన మా నాన్న నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళాడని నాకేంటి ఈ దరిద్రం? మా నాన్న రెండో భార్య మొదటి భర్త పిచ్చి కూతుర్ని భరించాల్సి వస్తుంది. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నా సవతి తల్లి వస్తూ వస్తూ తనతో పాటు 3 సంవత్సరాల తన కూతుర్ని కూడా తీసుకొని వచ్చింది. ఆ పాప చూడడానికి ముద్దుగా ఉన్న చైనా పిల్లలాగా ఉండేది. మా నాన్న ఆ సమయంలో నాతో ఒక మాట చెప్పారు. ఇప్పటి నుంచి ఈ అమ్మాయి నీ చెల్లెలు అని. నేను అప్పుడే చెప్పాను, ఆమె నా తల్లి కాదు, ఈ అమ్మాయి నా చెల్లి కాదు అని. నేను వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి వెళితే నా రూంలోకి వెళ్ళేవాడిని. లేకపోతే నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళిపోయేవాడిని. ఆ తల్లి కూతుర్లను నేను పట్టించుకునేవాడిని కాదు. సుహాసిని మీద నాకు కోపం ఎక్కువయ్యేది. ఎందుకంటే నాన్న నాకంటే ఎక్కువగా
ఆ అమ్మాయిని ముద్దు చేసేవాడు. తనని సొంత కూతురులాగా చూసుకునేవాడు. తనని ఎత్తుకొని తిరిగేవాడు. ఇది చూసినప్పుడల్లా నా రక్తం మరిగిపోయేది. ఒకరోజు నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే తను వచ్చి నా బొమ్మను తీసుకోబోయింది. నేను గట్టిగా అరిచి నా బొమ్మలు తీసుకుంటే నీ సంగతి చెబుతాను అని బెదిరించాను. ఆ మాటలకి తను గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నేను తన ముఖం మీద ఒక దెబ్బ వేశా. ఆ దెబ్బతో తను అల్లంత దూరం పోయి పడింది. ఇది చూసిన నా సవితి తల్లి నా వైపు కోపంగా చూసింది. అదే సమయంలో మా నాన్న ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సందర్భాన్ని చూసి, నీకెంత ధైర్యం ఆ అమ్మాయిని కొట్టడానికి అంటూ నా చెంప పగలగొట్టాడు. అప్పటి నుంచి ఆ పిచ్చి పిల్ల మీద నాకు కోపం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. నాకు వయసు పెరిగే కొద్దీ ఆమె మీద కోపం పెరుగుతూ వచ్చింది. నేను 17 సంవత్సరాలకే నా చదువు ఆపేశాను. నా స్నేహితుడు వాళ్ళ నాన్నతో కలిసి అమెరికా వెళ్ళాడు. నేను వెళ్తానని నాన్నతో మారం చేసి ఎలాగో అలా అమెరికా వెళ్ళిపోయాను. నేను ఎక్కువగా చదువుకోలేదు. నా దగ్గర డిగ్రీ సర్టిఫికెట్లు లేవు. ఈ కారణంగా నాకు ఏ కంపెనీలో ఉద్యోగం రాలేదు. చివరికి ఒక పెట్రోల్ బంకులో పని దొరికింది. 10 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఇప్పటికీ నాన్నకు ఆ సవితి తల్లి కూతురు మీద ప్రేమ ఎక్కువై ఆస్తినంతా తన పేరు మీద రాసేశారు. నన్ను రోడ్డున పడేశారు. తను ఇప్పుడు కూడా చాలా మారం చేస్తుంది. నాకు తనపై చాలా ఎక్కువ కోపం వచ్చేసింది. తన చెంప మీద ఒక దెబ్బ వేశాను. తను పెద్దగా కేకలు వేస్తూ ఏడవడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చినా కూడా తన ఏడుపులు ఆపట్లేదు. సాయంత్రం అయిపోయింది. లాయర్ వచ్చే సమయం అయ్యింది. నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. నేను చేసిన పని మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు అనవసరంగా తనని కొట్టి తప్పు చేశానని అనిపించింది. నేను సుహాసిని దగ్గరికి వెళ్ళాను. ప్రేమగా, చూడు తల్లి, నేను నీకు రేపు బోలెడు బొమ్మలను కొనిస్తాను. ఇక మారం ఆపు. తను ఏడుస్తూ, నాన్న ఇంటికి రాని, నేను చెప్తాను రాజన్న నన్ను కొట్టాడు అని అంటూ ఏడుస్తూ ఉంది. ఈ పిచ్చి పిల్లకు తెలియదు నాన్న చనిపోయాడు అనే విషయం అని అనుకుంటూ జేబులో నుంచి 2 చాక్లెట్లు తీసి తనకు చూపించాను. తను ఏడుపు ఆపి ఆ చాక్లెట్లు తీసుకొని తింటూ ఉంది. నేను చెప్పినట్టు విని తను స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంది. తను అల్లరి చెయ్యకుండగా, ఏడవకుండగా సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. లాయర్ ఇంటికి వచ్చాడు. మీ అన్నయ్య నీతో ఎలా నడుచుకుంటున్నాడు అని సుహాసినిని అడిగాడు. అది విన్న సుహాసిని నా వైపు కోపంగా చూసింది. తను ఏమైనా నేను కొట్టిన విషయం చెబుతుందేమో అని నా ప్రాణం పోయినంత పనయింది. రాజన్న పిసినారి, నాకు బొమ్మలు కొనియమంటే కొనీలేదు అనింది. నేను మీ అన్నకు డబ్బులు ఇస్తాను. ఆయన నీకు బోలెడు బొమ్మలు కొనిస్తాడు. నీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తాడు అంటూ ఒక 50,000 చెక్ రాజుకు ఇస్తూ, మీ నాన్నగారు కొన్న షాపుల్లో వచ్చిన ఆదాయాన్ని సగం తన ట్రీట్మెంట్కి ఖర్చు చేసేవారు. మిగతా సగం తన భవిష్యత్తు కోసం తన అకౌంట్లో వేసేవారు. పెళ్ళైన తర్వాత ఆమె భర్తకి ఈ చెక్కులు చెందుతాయి. నేను ఆ చెక్కుల్ని తీసుకున్నాను. ఈ డబ్బుతో ఏ పని చెయ్యకుండానే ఈ నెలంతా గడిచిపోతుంది. మరుసటి రోజు సుహాసినికి బోలెడు బొమ్మలు కొనిచ్చాను. సుహాసిని చాలా ఆనందపడింది. రోజులు గడుస్తున్నాయి. సుహాసిని అనే ఆపద నుంచి ఎలా బయటపడాలి, మరియు ఆస్తి అంతా నా సొంతం కావాలి అని ఆలోచిస్తున్నాను. నేను నా స్నేహితుడిని కలిశాను. నాకు ఒక తెలివి తక్కువ వ్యక్తి కావాలి. తనని
నా చెల్లికిచ్చి వివాహం చేస్తాను. తరువాత ఆస్తి అంతా నా పేరు మీద రాసేయాలి అన్నాను. అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా వాడు కోట్లకు అధిపతి అని అసలు విషయం తెలిసిన తర్వాత వాడు నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు. బయటికి తరిమేస్తాడు. నా స్నేహితుడు చెప్పిన విషయం కూడా నిజమే అనిపించింది. చూడు రాజు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని నువ్వు ఆచరించినట్లయితే ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి మీద నమ్మకం పెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఆస్తి అంతా నీ పాదాల చెంతకు వస్తుంది అన్నాడు. నేను ఆతృతగా అదేంటో చెప్పు అన్నాను. నా స్నేహితుడు చెప్పిన ఐడియా విని నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు కోపం వచ్చేసింది. వెంటనే అతని చొక్కా పట్టుకున్నాను. నేను మరీ ఇంత దిగజారలేదు. తను నా చెల్లెలురా అన్నాను. దానికి నా స్నేహితుడు పట్టుకున్న చొక్కాను గట్టిగా విదిలిస్తూ, తనేమీ నీ సొంత చెల్లెలు కాదు. తన తల్లి వేరు, తండ్రి వేరు. నీ తల్లిదండ్రులు వేరు. మీ ఇద్దరికీ ఎలాంటి రక్త సంబంధం లేదు. కాబట్టి నువ్వు ఆమెని పెళ్లి చేసుకోవచ్చు. ఆస్తి అంతా నీ చెంతకు రావాలంటే ఇదొక్కటే మార్గం అని నా స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడిపోయాను. తనతో పెళ్ళి అనే విషయాన్ని ఆలోచిస్తేనే నాకు ఒంట్లో వణుకు పుడుతుంది. నేను ఎలా చేసుకుంటాను? కానీ ఈ విషయం కూడా నిజమే. నేను వేరే వాళ్ళకిచ్చి చేసినా వాళ్ళు ఆస్తినంతా తీసుకొని నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేస్తారు. తనని ఎలా చూసుకుంటారో. నేను పెళ్లి చేసుకోవడంలో ఏ తప్పు లేదనిపించింది. నేను మరుసటి రోజు లాయర్తో మాట్లాడాను. ఆయనకి మా మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసు. మీరు వీలునామా అంతా చదువుకున్నారు కదా. మీరు తనని వదిలేయకూడదు. అలాగని ఇంకో పెళ్ళి కూడా చేసుకోకూడదు. మీరు వీటికి కట్టుబడి ఉండాలి. నాకు ఈ ఆంక్షలు ముళ్ళ కంపల్లాగా అనిపించాయి. నేను ఉన్న ఈ పరిస్థితుల్లో నా కోరిక తీరాలంటే మా నాన్న వేసిన ముళ్ళ కంపలను దాటడం తప్పదు. దీని ద్వారా నాకు కొంచెం డబ్బు వస్తాయి. నేను ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. నా బిజినెస్ సక్సెస్ అయ్యిందంటే తరువాత ఆ పిచ్చి పిల్లని వదిలేసినా నాకు ఇబ్బంది లేదు. నేను సుహాసినిని పెళ్లి చేసుకున్నాను. తనకు పెళ్లి గురించి ఏమీ తెలియదు. తను బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంది. నేను లాయర్తో పెళ్లి తర్వాత నాకు కొంత డబ్బు కావాలని అడిగాను. నాకు ఆ డబ్బు వచ్చేసింది. నేను ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేశాను. కానీ అసలు సమస్య అంతా సుహాసిని చూసుకోవడానికి వచ్చిన పనివాళ్ళు ఎవరు కూడా స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ఈమె పిచ్చి పిల్ల. చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొట్టేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇది చంపేస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. తనను చూసుకోవడానికి పని మనిషిని పెట్టడం నాకు పెద్ద సమస్యగా మారింది. చివరికి నేను ఉన్న సమయంలోనే ఒక పని మనిషిని మాట్లాడాను. తను ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళిపోయేది. తనకు కావాల్సిన ఆహారం అంతా అక్కడే పెట్టేసి నేను ఆఫీస్కి వెళ్ళే ముందు తాళం వేసుకొని వెళ్ళేవాడిని. తను లోపల ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అవేవీ నాకు పట్టేది కాదు. తనొక పిచ్చిది. తనని తను అపకారం చేసుకుంటుందేమో అని కూడా నేను ఆలోచించలేదు. నేను ఇంటికి వచ్చేసరికి వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయి ఉండేవి. తను ఆహారం తిన్నంతా తిని ఎలాగంటే అలా పడేసేది. తను బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది. నేను రాగానే, రాజన్న, నాకు చాక్లెట్ తెచ్చావా అని అడిగేది. నేను 2 చాక్లెట్లు తీసి తనకు ఇచ్చేవాడిని. నేను చాలా అలసిపోయి వచ్చేవాడిని. ఇంటి పరిస్థితి చూసి నాకు చాలా కోపం వచ్చేది. నాకైతే తన గొంతు పిసిగేయాలనిపించేది. కానీ ఏం చేస్తాం, నా కర్మ.
ఇలా రాసుంది అనుకుంటూ ఇల్లు సర్దుకునేవాడిని. ఒకరోజు సాయంత్రం నేను ఇంట్లోకి రాగానే నాకు గ్యాస్ వాసన వచ్చింది. నాకు అర్థమైపోయింది, ఈ పిచ్చి పిల్ల గ్యాస్ ఆన్ చేసిందని. నేను వెంటనే అన్ని కిటికీలను, డోర్లను ఓపెన్ చేశాను. సుహాసినిని కిచెన్ రూమ్లో నుంచి తీసుకొని వచ్చి సోఫాలో పడేశాను. లాగి చెంప మీద కొట్టాను. నా ఉంగరం వేలుకున్నటువంటి ఉంగరం తన చెంప మీద గట్టిగా తగిలింది. తనకి ఘాటులాగా పడి రక్తం వస్తుంది. తను కొంతసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయింది. కొంతసేపటి తర్వాత ఏడవడం మొదలుపెట్టింది. నేను కోపంగా తనని అడిగాను, ఎందుకు నువ్వు సిలిండర్ ఆన్ చేశావు అని. తను ఏడుస్తూ, ఆహారం అంతా కింద పడిపోయింది. నాకు చాలా ఆకలి వేస్తుంది. అందుకే ఏదైనా వండుకుందామని కిచెన్లోకి వెళ్ళాను. గ్యాస్ ఆన్ చేశాను, కానీ దాన్ని ఎలా వాడాలో నాకు రాలేదు అంటూ ఏడుస్తుంది. నాకు ఆ రోజు అనిపించింది, తనని ఒంటరిగా వదిలేస్తే ఎంత అపాయం జరుగుతుందో అని. కానీ నేను ఏం చేయగలను? తర్వాత రోజు నుంచి రోజుకు 3 సార్లు నేను ఇంటికి వచ్చి వెళ్ళేవాడిని. కానీ ఇంటికి తాళం వేయడం నాకు తప్పేది కాదు. ఒకరోజు రాత్రి గాఢ నిద్రలో ఉండగా పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యింది. కొన్ని నిమిషాలకే తలుపులు ఎవరో బాదుతున్నట్లు శబ్దం వచ్చింది. తలుపు తీసేసరికి ఎదురుగా సుహాసిని భయంతో వణికిపోతూ కనిపించింది. తను వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. తన స్పర్శతో నా గుండెలో కదలిక మొదలయ్యింది. సుహాసిని, వెనక్కి జరుగు. నన్ను రాజన్న అని పిలవద్దు, రాజు అని పిలువు అన్నాను. సుహాసిని చాలా భయపడిపోయింది. తను ఇంకా వణుకుతూ ఉంది. బలవంతంగా తనని నా నుంచి వేరు చేసి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను. నేను పక్కనున్న సోఫాలో పడుకున్నాను. కానీ నేను ఎంత వద్దు అనుకున్నా కూడా నా చూపు తన మీదే పోయేది. కారణం, తను అంత అందంగా ఉంది. తను బాగా గాఢ నిద్రలో ఉంది. నాకు నిద్ర పట్టడం లేదు. నేను వెంటనే లేచి బయట హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకున్నాను. నా ఫ్యాక్టరీలోకి ఒక అందమైన అమ్మాయి పనిలో చేరింది. తన పేరు రమ్య. తొందరలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. తనని మా ఇంటికి తీసుకెళ్ళాను. సుహాసిని తనని చూసి, ఈమెవరు? ఈమెను ఎందుకు పిలుచుకొని వచ్చావు? బయటికి పంపు అనింది. దీన్ని చూసి రమ్య, రాజు, మీరెందుకు ఒక పిచ్చిదాన్ని భరిస్తున్నారు? తనని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు? ఇది నా అవసరం అని చెప్తూ రమ్యకి ఏం దాచిపెట్టకుండా అన్ని విషయాలు చెప్పేశాను. దీన్ని వీలైనంత తొందరగా వదిలించుకో. పెళ్ళైన తర్వాత నేనైతే దీన్ని భరించలేను. నేను సైలెంట్గా ఉండిపోయి దీన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. రమ్య నాకు ఒక ఐడియా చెప్పింది. ఈ పిచ్చి పిల్ల బ్రతికి ఏం లాభం? దీనికి విషాన్ని పెట్టు, అది చనిపోతుంది. నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. నాకు కూడా తనని వదిలించుకోవడమే కావాలి. రోజు తను తినే అన్నంలో స్లో పాయిజన్ పౌడర్ కలిపి పెట్టేవాడిని. అలాగే ఐస్ క్రీంలో కూడా కలుపుతూ ఉండేవాడిని. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సుహాసిని నాకు కనపడలేదు. తన ఏడుపు ఎక్కిళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. నేను గట్టిగా పిలిచాను, ఎక్కడున్నావని. తన నుంచి ఎటువంటి సమాధానం లేదు. తన రూంలో నుంచి శబ్దం వస్తున్నట్లు అనిపించింది. తన రూమ్ వైపు వెళ్ళి తలుపులు తీశాను. రూమ్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి.
తను ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. తన పరిస్థితి చూసి నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. తన మీద జాలి వేసింది. ఒంటి మీద బట్టలు చినిగిపోయి ఉన్నాయి. జుట్టంతా చెదిరిపోయింది. ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆ పరిస్థితి చూస్తే తన మీద ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను చూసి భయంతో ఏడుస్తుంది. నా దగ్గరికి రావద్దు. నన్ను చాలా కొట్టావు. ఇక కొట్టొద్దు. నీ మీద మా నాన్నకు చెప్తాను అని అంటూ ఏడవసాగింది. తన పరిస్థితి చూసి నాకు మొదటిసారిగా తన మీద జాలి కలిగింది. తను ఈ పరిస్థితిలో ఉండటానికి నేను ఒక కారణమే అనిపించింది. బెడ్ మీద ఉన్న దుప్పటిని తీసి తన మీద కప్పాను. తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. సుహాసిని, నేను ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? నువ్వు భయపడవద్దు. నేను వాడి అంతు చూస్తాను. సుహాసిని చాలా భయంతో వణికిపోతూ ఏడుస్తుంది. చెప్పు, నీ ఈ పరిస్థితికి కారణం ఎవరు? వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. బాగా తంతాను అన్నాను. దాంతో సుహాసిని, లేదు లేదు, నన్ను మా నాన్న దగ్గరికి పంపించేయండి. నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను. నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తుంది. నీకేం భయం లేదు సుహాసిని, నేనున్నానుగా. నేను అన్నీ చక్కదిద్దుతాను. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఎవరో చెప్పు చాలు. తన ఇంట్లో ఒక్కతే ఉంటుందని, తన పరిస్థితి ఏంటో ఈ వీధిలో అందరికీ తెలుసు. కాబట్టి ఈ పని ఎవరో బాగా తెలిసిన వాళ్ళే చేసి ఉంటారని అనుమానం కలిగింది. నువ్వు వెళ్ళాక మనకు పాలు పోస్తాడే, అతను వచ్చాడు. అతడు నన్ను ఎలా కొట్టాడో చూడు. నా బట్టలన్నీ చినిగిపోయాయి. నేను వద్దు అని ఏడుస్తున్నా కూడా నన్ను గట్టిగా కొట్టాడు. తన మీద నాకు చాలా జాలి వేసింది. తనని దగ్గరికి తీసుకొని ఓదార్చాను. చిన్నగా మూలుగుతుంది. నా ఒడిలో ఒదిగిపోయింది. చాలా పాపం అనిపించింది. బహుశా తనకు ప్రేమ అభిమానం చూపించే వాళ్ళు కావాలి అనిపించింది. నా కొద్దిపాటి ప్రేమకే తను నన్ను గట్టిగా వాటేసుకొని, రాజన్న, నాన్న ఉన్నప్పుడు నన్నెవరూ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు కాదు. అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఎందుకంటే నా పక్కన నాన్న ఉన్నాడు. నాన్న ఆరోగ్యం బాగా లేకపోయేసరికి నన్ను తీసుకుపోయి డాక్టర్ ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ డాక్టర్ కూడా మంచివాడు కాదు. ఇప్పుడు ఆ పాలవాడు ఎలాగైతే నన్ను కొట్టాడో వాళ్ళు కూడా నన్ను కొట్టేవాళ్ళు. నా చేతులు వెనక్కి కట్టేసి నా నోట్లో గుడ్డలు కుక్కి నేను అరవలేకపోయేదాన్ని. ఇది విన్న నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. నేను అసలు ఆలోచించలేదు. నాన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు సుహాసినిని ఎవరు చూసుకుంటున్నారు అని. నేను నా ఆనందం కోసం ఒక అభం శుభం తెలియని అమ్మాయిని చంపాలని అనుకున్నాను. నాకు నాపై సిగ్గేసింది. నాన్న ఎందుకు వీలునామా అలా రాశారో నాకిప్పుడు అర్థమయ్యింది. సడన్గా నాకు నాన్న రాసిన లెటర్ గుర్తొచ్చింది. నేను వెంటనే బీరువాలో నుంచి ఆ ఉత్తరం తీసుకొని చూశాను. నాన్న నాకు నమస్కరించి, నువ్వు సుహాసినిని పెళ్లి చేసుకో. తన పరిస్థితి బాగాలేదు. నాకు నువ్వు తప్ప నమ్మకస్తులు ఇంకెవ్వరూ లేరు. ఎవరైనా తనని పెళ్లి చేసుకున్నా తన ఆస్తి కోసం చేసుకుంటారు. తర్వాత తనని వదిలేస్తారు. తన జీవితం నాశనం అయిపోతుంది. తనకి ప్రేమ అందించలేరు. నువ్వైతే ప్రేమగా అభిమానంగా చూసుకోగలవు. తనని ఎప్పుడూ నేను నా కూతురులాగే పెంచాను. అందుకే నేను నిన్ను చాలాసార్లు రమ్మని అడిగాను. కానీ నువ్వు నీ ఉద్యోగంలో బిజీగా ఉండి రాలేకపోయావు. అందుకే నేను వీలునామాను ఆ విధంగా రాశాను. ఆ వీలునామా చదివి నీకు బాధ, కోపం కలిగి ఉండవచ్చు. కానీ
ఎప్పుడైతే నా ఉత్తరం చదువుతావో ఆ వీలునామా ఎందుకు రాశానో అనేది నీకు అర్థమవుతుంది. సుహాసినిని బయటికి తీసుకెళ్ళి మంచి డాక్టర్ దగ్గర చూపిస్తే తనకు నయం అవుతుంది. కానీ నాకు అంత సమయం లేదు. సుహాసినిని పెళ్లి చేసుకొని తన సంరక్షకుడిలాగా జీవితాంతం తనకి ప్రేమ అభిమానాలను అందిస్తావని కోరుకుంటున్నాను. చేతులు జోడించి మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి నా ఈ చివరి కోరికను తీర్చగలరని కోరుకుంటున్నాను. ఈ ఉత్తరాన్ని అలాగే బీరువాలో పెట్టేశాను. సుహాసినిని నిద్రపుచ్చాను. పడుకుంది. కానీ నిద్రలో కూడా తను భయంతో వణికిపోతుంది. తను ఈ పరిస్థితికి నన్ను నేను దోషిగా అనుకున్నాను. ఉదయాన్నే ఆ పాలవాడు వచ్చాడు. నేను అతనికి మంచి మర్యాదలు చేశాను. సుహాసిని కోపంగా, వీడే నన్ను చాలా కొట్టాడు, కొట్టండి, వాణ్ణి బాగా కొట్టండి అని అరుస్తుంది. నేను వాడిని రక్తం కారేలా కొట్టాను. ఇది చూసి సుహాసిని చాలా ఆనందపడింది. పోలీసులకు ఫోన్ చేసి వాడి మీద కంప్లైంట్ చేశాను. వాళ్ళొచ్చి వాడిని అరెస్ట్ చేశారు. రాత్రి సుహాసినికి తినడానికి అన్నం కలుపుకొని తీసుకువచ్చాను. దీనిలో పౌడర్ కలపవా అని అడిగింది సుహాసిని. నాకు దిమ్మ తిరిగిపోయింది. తన కళ్ళల్లోకి చూడలేకపోయాను. నువ్వు కూడా నేను చనిపోవాలని అనుకుంటున్నావు కదూ? నాకు తెలుసు. నేను ఎవరికీ నచ్చను. కేవలం నాన్నకు మాత్రమే నచ్చుతాను. ఆ పౌడర్ తింటే నేను చనిపోతానని నాకు తెలుసు. ఆ రోజు మీ స్నేహితురాలు అదే కదా చెప్పింది. నాకు గుర్తొచ్చింది. నేను రమ్య మాట్లాడుకునే మాటలు సుహాసిని విన్నట్లుంది. తనకంతా అర్థమైపోయింది. అయినా కూడా తను చచ్చిపోతానని తెలిసి కూడా ఎందుకు తింటుంది? నాకు ఆకలి కదా, అందుకే తింటున్నాను అనింది. తన అమాయకత్వానికి నా మీద నాకే విరక్తి పుట్టింది. నువ్వు మీ స్నేహితురాలిని పెళ్లి చేసుకో, నన్ను మాత్రం నాన్న దగ్గర వదిలేసేయ్. నేను సైలెంటుగా వింటూ తనకు భోజనం తినిపిస్తూనే ఉన్నాను. నేను మరుసటి రోజు రమ్యకు చెప్పేశాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని. నేను బాగా గమనించాను. నేను ఎప్పుడైతే సుహాసిని మీద ప్రేమ చూపిస్తున్నానో తనలో చాలా మార్పు వచ్చింది. ఇల్లు శుభ్రంగా ఉంచుకునేది, నాకు చిన్న చిన్న పనులు చేసి పెట్టేది. అప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడైతే మందులు పని చేయవో అక్కడ ప్రేమ అభిమానం పనిచేస్తాయని. నేను నా బిజినెస్ అంతా నా మేనేజర్కి అప్పగించి సుహాసినికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అమెరికా తీసుకువెళ్ళాను. అక్కడ మంచి డాక్టర్ని కలిసి చూపించి ట్రీట్మెంట్ జరిగే కొద్దీ సుహాసినిలో మంచి మార్పు కలిగింది. తనకి నాన్న గురించి కూడా చెప్పేశాను. మొదట్లో కొంచెం బాధపడింది, కానీ తర్వాత నార్మల్ అయిపోయింది. తను నన్ను రాజన్న అని కాకుండగా రాజు అని పిలిచేది. తనకి మా మధ్య ఉన్న సంబంధం కూడా అర్థమైపోయింది. 6 నెలలు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకి పూర్తిగా నయమైపోయింది. ఈ 6 నెలల్లో నేను పూర్తిగా తన ప్రేమలో పడిపోయాను. తను కూడా నన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ నాతోనే ఉండేది. నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళవు కదూ అని, వదిలేస్తానంటే నేను చచ్చిపోతాను అని అంటుండేది. నేను తనకు మాటనిచ్చాను, ఇక జీవితంలో ఎప్పటికీ తనను వదలనని. మేము అమెరికా నుంచి తిరిగి వచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి ఆ డెకరేషన్ని చూసి సుహాసిని ఆశ్చర్యపోయింది. మరుక్షణంలోనే సిగ్గుపడింది. నేను ఇక్కడికి వచ్చే ముందు నా స్నేహితుడికి ఏం చెయ్యాలో చెప్పేశాను. మా పెళ్ళై 8 నెలలు అయ్యింది. ఇంతవరకు నేను తనని ముట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడు తను చిన్నపిల్ల మనస్తత్వంతో ఉండేది. ఇప్పుడు తనకి పూర్తిగా నయమైపోయింది. ఇక నేను తనతో నా వైవాహిక జీవితాన్ని ప్రారంభించగలను. సుహాసినిని కూర్చోపెడుతూ, నేను నీతో చాలా అమానుషంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని అడిగాను. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను.
నేను మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంది. తన కోసం గిఫ్ట్గా ఒక బంగారు చైన్తో ఉన్న లాకెట్ ఇచ్చాను. దానిలో ఆర్ఎస్ అని అక్షరాలు గుర్తించి ఉన్నాయి. అది చూసిన వెంటనే సువాసిని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. వెంటనే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని తమ జీవితాన్ని సంతోషంగా గడిపారు. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.